బైబిల్ మనకు అదే స్పష్టంగా చెప్తూ ఉంది. తన ప్రాణమును కానీ, లేకపోతే ధనమును కానీ, ధాన్యాన్ని కానీ, పొలమును కానీ, వ్యాపారమును కానీ అన్ని ప్రక్కలో పెట్టి క్రీస్తుకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, క్రీస్తుకు ఎవరైతే ప్రత్యేకత ఇస్తారో వారు వ్యాపారాన్ని వృద్ధిలో చూస్తారు, వ్యవసాయమును అభివృద్ధిలో చూస్తారు, చదువులో లేకపోతే ఉద్యోగములో ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికి దేవుని యొక్క బిడ్డలారా మనము ఎప్పుడైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు నువ్వు అందుకున్నావా? దేవుడిచ్చాడు ఉద్యోగం. పొలం నువ్వు అందుకున్నావా? దేవుడిచ్చాడు పొలం. ఎవరిచ్చారు? భర్తను